కొత్తవలస పిహెచ్సి ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం వివరాలు చూసుకుంటే కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ శీతల్ వర్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించారు. వచ్చేది వర్షాకాలం కావున నీటి నిల్వల కారణంగా దోమలు వృద్ధి చెందుతాయని, ప్రధానంగా మంచినీటి నిల్వలో ఈడిఎస్ దోమల ద్వారా ఈ డెంగ్యూ జ్వరం వ్యాప్తి చెందుతుందని, ప్రతి ఒక్కరూ ఇంటి చుట్టుప్రక్కల నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలని, దోమల తెరలు వాడాలని, వాడుతున్న నీటిపై మూతలు ఉంచాలని, డెంగ్యూ వ్యాధి బారిన పడకుండా నివారణ కోసం అందరూ అవగాహన కలిగి ఉండటం చాలా మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి డాక్టర్ తిరుపతిరావు, సిహెచ్ఓ కృప, పిహెచ్ఎన్ రమణమ్మ, సూపర్వైజర్ సూర్యదేవుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. యాంటీ లార్వా మెజర్స్ కూడా తీసుకోవాలి. అలాగే పెద్దదైన దోమ కుట్టకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ప్రజలందరూ కూడా దోమలు పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డెంగ్యూ దోమ అనేది మంచినీటిలో, ఫ్రెష్ వాటర్లో లార్వా ఉంటాయి కాబట్టి ఇంటి ముందు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. అంటే నీటి నిల్వలు అంటే తాగే నీళ్ళే కాకుండా వాడకానికి ఉంచుకుంటారు. కొన్ని నీళ్ళు బకెట్లో కానీ డ్రమ్ముల్లో కానీ ఉంచుకునే నీళ్ళు ఎప్పటికప్పుడు వంపేసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మళ్ళీ నింపుకోవాలి. లేదా కనీసం మూతలైనా పెట్టుకుని ఉంచుకోవాలి. వారానికి ఒకసారి మనం డ్రైడే చేస్తున్నాము. ఇది తప్పనిసరిగా హెల్త్ స్టాఫ్ అందరికీ ప్రజలందరూ కోఆపరేట్ చేసి ఇంటి చుట్టూ ఎక్కడ మంచినీటి నిల్వలు లేకుండా ఒకవేళ ఉంటే మూతలు పెట్టి ఉండే విధంగా. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.